ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మొన్న జరిగిన ఆక్సిజన్ టవర్ ఇష్యూకు సంబంధించి ఏదైతే ఉందో అనిల్ అనే వ్యక్తిని ఆక్సిజన్ టవర్కు సంబంధించినటువంటి ఒక ఓనర్ 2914 అనే ఫ్లాట్కి సంబంధించిన ఓనర్ నిర్దాక్షిణ్యంగా తనని ఒంటి మీద డ్రెస్ ఇప్పేసి కూడా కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో గిగ్ వర్కర్స్ అంటారు, అంటే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అంటారు. వీరందరూ కూడా పూర్తిగా ఈరోజు అయితే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనిల్కి న్యాయం జరగాలంటూ కూడా పోరాటం చేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ గిగ్ వర్కర్స్ స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఏ డెలివరీ కూడా మేము ఆక్సిజన్ టవర్కి తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వమంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు వీరి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఆక్సిజన్ టవర్ ఇష్యూకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు సార్? ఇక్కడ నుంచి అయితే ఆక్సిజన్ టవర్స్కి అయితే మాత్రం ఏ విధంగా మేము ఆర్డర్స్ అయితే లోపల పట్టుకెళ్ళి ఇవ్వం సార్. ఆ ఆర్డర్ ఎస్ఎన్ అయితే సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోతాం సార్. అంతే తప్ప మేమైతే పైకి పట్టుకెళ్ళాం సార్. మాకు ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన ఆ యాప్ల వాళ్ళు కానీ ఏమనంటే మాకు సెక్యూరిటీకి ఇచ్చేసి ఆప్షన్ పెట్టాలి సార్. అంటే మరి ప్రూఫ్ ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే స్విగ్గీ ఆఫీసు యాజమాన్యం మొత్తం అంతా కస్టమర్ ఏ చెప్తే అదే నమ్ముతారు సార్. ముఖ్యంగా లోపల స్టాఫ్ ఉంటారు కదా, సలాం గారు అని చెప్పేసి టీఎల్, ఎఫ్ఎంలు ఉంటారు కదా, ఆ సలాం గారి మాట ఆలకిస్తారు సార్. అతను మాట చాలా కోపం వస్తాడు సార్. సలాం అనే వ్యక్తి సార్. ఎక్కడ ఆక్సిజన్ టవర్లో కాదు సార్, స్విగ్గీ ఆఫీస్లో సార్. అతను ఎవరైనా ముందుకెళ్ళి గట్టిగా మాట్లాడితే, కడుపు మండి మాట్లాడితే, మనకు దానికోసం మనకు నష్టపోయిన దానికోసం మాట్లాడితే అతను ఐడీలు ఆపించే ప్రయత్నం చేస్తాడు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక డెలివరీని తీసుకెళ్తారు. డెలివరీ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమండి సార్? కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే ఏముండదు సార్ మాకు. యాక్చువల్గా మేము ఆన్ టైం డెలివరీ ఇస్తే అది ఉన్న ఆన్ టైం డెలివరీ ఇంత టైం ఉంటుంది సార్. ఆ టైంలో డెలివరీ స్విగ్గీ వాళ్ళు ఇస్తారు తప్ప మాకు కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు దేనికి పనికిరాదు సార్. ఓకే, మేము ప్రాణాలని పణంగా పట్టుకొని ఎంత టైంలో ఆ టైంలో ఎవరైతే ఇస్తారో వాడికి ఆర్డర్ ఇస్తాను చేస్తారు సార్. ఆన్ స్పాట్లో డైలీ ఆన్ టైం ఎవరు ఇస్తాడో వాడికి ఆర్డర్లు ఇస్తాను అవుతుంటాయి సార్. అందుకే చాలా మందికి యాక్సిడెంట్లు గట్రా ఎక్కువ అవుతుంటాయి సార్ స్విగ్గీలోని. ఇన్ టైంలో వెళ్ళాలని ఫాస్ట్ వెళ్ళాలని పక్కాగా అందులో రూల్ ఉంది సార్. ఇన్ టైంలో లేకపోతే మెన్షన్ వచ్చేస్తుంది సార్. నువ్వు ఆర్డర్ డిలేడ్ అని చెప్పేసి మెన్షన్ వెంటనే వస్తుంది సార్ మెసేజ్, నువ్వు లేట్గా ఇచ్చావని చెప్పేసి. సార్, మీరు చెప్పండి, మీరు జొమాటో నుంచి వచ్చినట్టున్నారు. సో ఈ ఆక్సిజన్ టవర్ ఇష్యూ పట్ల మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటికీ ఆక్సిజన్ టవర్లో ఇష్యూ జరిగింది, అది దురదృష్టకరంగా జరిగింది. అదే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు రైడర్స్ కూడా ఇప్పుడు డెలివరీ చేయడం జరుగుతుంది. అయితే కస్టమర్ ఆక్సిజన్ టవర్స్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము రక్షణ కల్పిస్తాము, ఇటువంటివి మేము పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం అంటున్నారు. కానీ ఇప్పుడు స్టిల్ కూడా రైడర్లు డెలివరీ ఇవ్వడానికి కస్టమర్స్కి కాల్ చేస్తే ఇప్పుడు కూడా రైడర్స్తో ర్యాష్గానే మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా పరిగణనలో తీసుకుని రైడర్ అంత సేఫ్టీగా తీసుకుని వెళ్ళాలి అని డెలివరీ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సిచ్యువేషన్ జరిగింది కాబట్టి రైడర్ అనేవాడు ఏంటంటే భయంతో ఉన్నాడు అక్కడ. ఇప్పుడు సెల్లారు కదా సిగ్నల్ కట్ అవుద్ది. ఇప్పుడు ఒకళ్ళని చూసి ఆల్రెడీ అందరూ సిచ్యువేషన్ జరిగాయి. మన రీసెంట్గా ఒక లేడీ మీద జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, రేపు మా మీద జరగదని గ్యారంటీ ఏముంది? అదేవిధంగా ఇప్పుడు మొన్న మీడియా మిత్రులు కూడా అడిగారు, మొన్న ఒకసారి లేడీస్ మీద జరిగింది కదంటే అది వేరే అయిందంటే దానికి దీనికి సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న జరిగినప్పుడు ఈ విషయం కోసం మాట్లాడితే ఇది వేరే అండి, దానికి సంబంధం లేదు అంటారు. ఏ విధంగా మేము రక్షణ అయితే మాకు లేదు కాబట్టి ఆక్సిజన్ టవర్స్లో అయితే డెలివరీ చేయడం అయితే జరగదు. ఇంతకుముందు అయితే వాళ్ళ టేబుల్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెలివరీ బాయ్ తీసుకొని వాళ్ళు కస్టమర్స్ వచ్చి తీసుకునేవారు. అదే చర్యలను ఇప్పుడు మీకు పునరావృతం చేయాలని మేమైతే కోరుకుంటాం. మేమైతే టవర్లోకి వెళ్ళడానికి అయితే సాహసం చేయట్లేదు మేము. సో ఇప్పుడు అదే ఆక్సిజన్ టవర్లో సుమారు 750 ఫ్లాట్లు ఉంటాయి, 35 అంతస్తులు ఉన్నాయి. సో ఒక వ్యక్తి చేసిన ఆ తప్పుకి అందరినీ 750 ఫ్లాట్స్ వారిని ఇబ్బంది పెట్టడం కరెక్టే అంటారా? అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఒక సెక్యూరిటీ పర్సన్ని అరేంజ్ చేసుకుని మేము వెళ్ళేటప్పుడు మా ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఒకవేళ రైడర్ మిస్బిహేవ్ చేస్తే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో ఆ కమ్యూనిటీలోని, అదేవిధంగా అందులో ఉన్న వ్యక్తి ఒక తప్పు చేశారు కాబట్టి అతని మీద ఏ విధంగా అతను యాక్షన్ తీసుకున్నారు, అలాంటి చర్యలు లేవు కదా. ఇక్కడ ఒకళ్ళు చేసే తప్పు అంటే ఇప్పుడు ఏ బ్లాక్లో బి బ్లాక్లో జరిగినా సరే అదే సొసైటీలో జరిగింది కాబట్టి రైట్ ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్ అంటున్నారు కానీ పలానా వ్యక్తే చేశాడు మిగతా వాళ్ళందరూ శుద్ధపోసరని చెప్పరు కదా. ఒక కమ్యూనిటీలో జరిగింది కాబట్టి ఆ కమ్యూనిటీ కోసం మాట్లాడుకుంటారు. సో ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని
మాకు ఒక పరిష్కారం అంటే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడికి తెచ్చి ఇచ్చేయండి, మేము తీసుకుంటాం అనేసి. ఇప్పుడు అదేవిధంగా సిఓడి ఆర్డర్లు పెడుతున్నారు. సిఓడి ఆర్డర్లు పెడితే కంపల్సరీ కస్టమర్ అమౌంట్ మాకు పే చేయాలి. అతను పే చేయడానికి కూడా అతను వచ్చి కిందకి పే చేస్తే మేము వెయిట్ చేస్తామంటున్నాం. ఇప్పుడు కూడా కస్టమర్ మాతో సరిగ్గా మాట్లాడట్లేదు. వివరణ మేము ఇచ్చినా సరే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా మేము ఇబ్బందే పడుతున్నాం. అందుకోసం టోటల్గా బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు చేయడం వల్ల రైడర్ ఐడి కూడా కోల్పోతాడు. ఎందుకంటే ఒక రైడర్ ఒక కస్టమర్ కోసం వెళ్ళని చెప్పి ఇలా సెక్యూరిటీ లేదంటే ఆ చార్ట్ సపోర్ట్ టీం వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్న యాజమాన్యం చెప్పినా సరే వీళ్ళు దాన్ని బ్లాక్ చేసే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఈ సతమతమైన దీంట్లో రైడర్ చాలా సఫర్ అవుతున్నాడు. దానివల్ల ఏంటంటే మాకు ఆక్సిజన్ టవర్స్లోని మాకు ఆ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుకొని ఒక ప్లేస్ అనేది పెడితే మేము అక్కడికి వెళ్ళి డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు మీ కొలీగ్స్ చెప్పినట్టు సో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది, బట్ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో మాకు భరోసా అంటూ కావాలంటూ మీ కొలీగ్స్ అడుగుతున్నారు, దీన్ని ఎట్లా? ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్లో డెలివరీ ఇచ్చామంటే గేట్ దగ్గర వెళ్ళించి కస్టమర్ హౌస్ దగ్గరికి వెళ్ళిన దగ్గర వరకు ఒక 40 నిమిషాలు టైం పడుతుంది మాకు. 40 నిమిషాల్లో అదే బయట ఆర్డర్లు ఇచ్చుకుంటే ఆ 40 నిమిషాల్లో 3-4 ఆర్డర్లు ఇచ్చేస్తాం. బయట మీరు ఇంటికి వెళ్ళి డెలివరీ ఇచ్చినా బయట చిన్న అపార్ట్మెంట్కి ఇచ్చినా 2 నిమిషాలు పడుతుంది. అదే 20 రూపాయలు అదే 30 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్లో 40 నిమిషాలు టైం కేటాయించుకొని పైకి 35 ఫ్లోర్లు వెళ్ళి లిఫ్ట్ కోసం వెయిట్ చేసి వాళ్ళకి ఇచ్చినా మాకు వచ్చింది ఆ 20 రూపాయలు 30 రూపాయలే సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ అయిపోతుంది. అలాగని మేము ఇవ్వడం మానేయట్లేదు, వెళ్ళి ఇచ్చాం. అయినా కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, రైడర్ని చిన్న చూపు. ఇప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు కూడా జరగలేదు. వారం రోజులు అవ్వకముందే మేము రాలేదు మేడం, ఇన్సిడెంట్ అయింది మేడం, మేము స్ట్రైక్ చేస్తున్నాం మేడం అని అంటే ఇప్పటికీ కస్టమర్లు కొంతమంది ర్యాష్గా మాట్లాడి ఎందుకు రారు, ఆ పక్కన ఎక్కడో ఫ్లాట్కి జరిగితే మేమేం బాధ్యత వహిస్తాం మేడం, వారం రోజులు కూడా అవ్వలేదు కదా మేడం అని అంటే మీ పైన కంప్లైంట్ పెడతాను, లేదా ఫుడ్ క్యాన్సిల్ చేసేయండి. ఈ విధంగా మళ్ళీ ఇప్పటికీ అక్కడున్న కొంతమంది కస్టమర్లు ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు రైడర్కి ఇష్యూ జరిగింది, అన్నా అన్నాడని సార్ అని అనలేదని రైడర్ని కొట్టాడు. రైడర్ 29వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా 29వ ఫ్లోర్ నుంచి కింద వరకు స్టెప్స్ పైన వచ్చాడు. స్టెప్స్ పైన వస్తే కిందకి సెక్యూరిటీ వరకు కాల్ చేసి కస్టమరు రైడర్ని ఆపండి అనేసి కస్టమర్ కిందకు వచ్చి కొట్టి బట్టలు ఇప్పి బయటికి పంపించాడు. అక్కడ ఆక్సిజన్ టవర్స్ అంటే 20 నుంచి 30 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ అంటే ఏంటి, అపార్ట్మెంట్కి వాళ్ళకి సెక్యూరిటీ, లేకపోతే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ జరగకుండా దానికి సెక్యూరిటీ? అసలు సెక్యూరిటీ వాళ్ళు అనేవాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు? అక్కడ అంత ఇన్సిడెంట్ జరిగితే డెలివరీ బాయ్ గేట్ నుంచి బయటకు వెళ్ళకుండా గేట్ వేయడానికి సెక్యూరిటీ వాడు ఉన్నాడు. అక్కడ అంతమంది సెక్యూరిటీ ఉన్న బయటికి వెళ్ళనివ్వకుండా సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకున్నారు ఈ రైడర్ని అనేది. కస్టమర్ తీవ్రంగా కొట్టి బట్టలిప్పి బయటకు పంపించాడు. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్లోకి వెళ్తే సిగ్నల్ ఉండదు, ఫోను 35 ఫ్లోర్ ల్యాండ్స్ అంటే సెల్లర్లో వెళ్ళినా సిగ్నల్ ఉండదు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా బయటకు చెప్పుకోవడానికి కాల్స్ వెళ్ళవు. ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్కి మేము వెళ్ళము అని అంటే కస్టమర్లు ఈ విధంగా బెదిరిస్తాను, ఎందుకు రారు, కంప్లైంట్ పెడతాం మీ పైన, పక్కన ఎవరికి ఫ్లాట్ వాళ్ళకి జరిగితే మేము ఎలా బాధ్యత వహిస్తాము అనేసి. నేను చెప్పేది ఏంటంటే ఆక్సిజన్ టవర్స్ ఒక 2 మనుషులు పెట్టుకోమనండి, మేము డెలివరీ డోర్ దగ్గర పెట్టేసి అంత కింద సెక్యూరిటీ వర్క్ ఇచ్చి మేము వెళ్ళిపోతాం. సార్ మీరు అన్నారు కదా సార్, ఎంత ఒక కుర్రోడు ఇలాగ చేసాడు అని చెప్పేసి మరి అంతమంది చూస్తున్నారు కదా సార్, మరి ఎవ్వరు కూడా ఆపి ఇప్పుడు మాకు ఫుడ్ ఇవ్వట్లేదు, ఒక్కరు చేసిన తప్పుకి ఇంతమంది ఎందుకు మాకు పనిష్మెంట్ అని అంటున్నారు కదా. ఒక అబ్బాయిని ఒక వాండర్ కొట్టినప్పుడు 750 ఇల్లులు ఉన్నాయని మీరే అంటున్నారు, మరి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు అడగలేదు సార్? ఏమైనా అప్పుడు మినిమం ఆపాలి కదా సార్, మీరేం చేయొద్దు, కొట్టే ప్రయత్నాన్ని ఆపాలి కదా. మరి ఆపకుండా ఉన్నారంటే కారణం ఏంటి సార్? రైడర్లు అంటే చులకన కాబట్టే కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, అసలు పోలీసు వాళ్ళు కూడా నైట్ టైము యాప్లోని ఇది ఉన్నది సార్ చేయమని, ఇదే పోలీసు వాళ్ళకి నైట్ టైం దొరికి స్విగ్గీ డిస్ట్రిక్ట్ భయపడతాం సార్ నైట్ మేము. అదే స్విగ్గీ డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు దొరికితే సెల్లో బండి లాగేసుకుంటున్నారు సార్. లాగేసుకున్న తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 రోజులు 3 రోజులు పడుతుంది సార్. ఎందుకు వాళ్ళు లాగేసుకుంటున్నారు? మీకు యాప్లో 12 వరకే పర్మిషన్ అంటున్నారు సార్. యాప్లో 24 అవర్స్ ఉంటుంది సార్ డ్యూటీ చేయమని, 24 అవర్స్ ఉంటుంది సార్. వాళ్ళైతే మీకు 12తోనే లాస్ట్ అని అంటున్నారు సార్. పోలీసులు దొరికితే డబ్బులు కావాలంటే పోలీసులు తప్పించుకొని డ్యూటీ చేయాల్సి వస్తుంది సార్. ఈ క్రమేపీలో డ్రగ్స్ గాళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పి ఆర్డర్లు పెట్టుకొని ఫుడ్లు లాగేసుకొని కొట్టిడాలు ఇవన్నీ కుర్రలు, చిన్నపిల్లలు అయితే బయటికి రావట్లేదు సార్. ఇక్కడ మెయిన్ టార్గెట్ చేసిన స్విగ్గీ జొమాటో అందరూ చిన్నపిల్లలనే టార్గెట్ సార్. వీళ్ళే డ్యూటీలోకి రావాలి, వీళ్ళకి ఆశ కల్పిస్తున్నారు సార్. ఈ స్విగ్గీ జొమాటో ర్యాపిడ్ అన్ని యాజమాన్యాలు అన్నీ మైనర్ డ్రైవర్ల మీద ఆధారపడుతున్నారు సార్. వాళ్ళే చేస్తున్నారు. చాలామంది అందరూ లైసెన్సులు చెక్ చేయమనండి. పోలీసు వాళ్ళు ఇప్పుడు 24 అవర్స్ యాప్లో చూపించినప్పుడు మాకెందుకు 24 అవర్స్ డ్యూటీ చేసుకుని ఇవ్వట్లేదు?
పట్టుకుంటున్నారు సార్. నాది 2-3 సార్లు నేను లోపల పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. నేను ఎంఈపీ పోలీసు వాళ్ళు నన్ను తెల్లవారి వరకు ఉంచారు సార్. మరో సెల్ బండి తీసుకొని. ఎందుకు ఆర్డర్తో నువ్వు 3 గంటలు దొరికావు, నీకు టైం లేదు, నీకు ఆర్డర్లో మీరు ఫుడ్లో ఉన్నాను. పోలీస్ అతనితో సహాయం ద్వారా నేను తీసుకుని వెళ్ళి ఫుడ్ డెలివరీ చేశాను. ఆయన నన్ను తెల్లవారి 10 దాకా ఉంచారు సార్. మరి ఈ విషయాన్ని నువ్వు పోలీస్కి సంబంధించి మీ కమ్యూనిటీ వాళ్ళతో ఏం చెప్తాం సార్? ఇక్కడ ఎవడు చెప్తే ఆడ ఐడి ఆపేస్తారు సార్. ఇప్పుడు మాకేమైనా చెప్తే ఐడి ఆపేస్తారు సార్. అందుకని ఏటైపోయింది అన్నట్టు పోతున్నారు సార్. చాలామంది దెబ్బలు తింటున్నారు, సెల్లో పోతున్నారు, రోడ్డు మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. అలాగే చేస్తారు. ఎందుకంటే ఇది ఎవరికెవడ సంబంధం ఉండదు సార్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ యాప్లోనే జాయిన్ అయిపోతున్నారు. ఒకప్పుడు త్రో ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు యాప్లో జాయిన్ అయిపోతే ఎవరికైనా సంబంధం లేకుండా అయిపోతుంది సార్. అందువల్ల ఎవరికే ప్రాబ్లం వచ్చింది తెలియట్లేదు సార్. వాడు వచ్చి కొయ్యో మర్రో అని ఎవరికో కనబడి చెప్తే తప్ప. ఇది కూడా శుక్రవారం జరిగితే శనివారం మరసతో తెలిసింది సార్. మాకు సాయంత్రం 6:30 అప్పటికి తెలిసింది సార్. అంటే దీన్ని బట్టి ఏంటి సార్? ఇప్పుడు ఆ రైడర్ ఇప్పుడు ఆఫీస్ ద్వారా జాయిన్ అయితే అందరు నలుగురిలో తెలిసినోడైతే అందరు తెలుస్తుంది కదా. ఇక్కడ ఒకరికొకటి సంబంధం లేకుండానే డ్యూటీలు చేస్తున్నారు సార్. అందుకే అసలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. లాస్ట్కి ఏంటంటే సార్ నేను చెప్పేది, ఆక్సిజన్ టవర్కి అయితే ఫుడ్ మేము లోపల పట్టుకెళ్ళాం సార్. బయటికి ఇచ్చేసేలాగా మీరు ఏర్పాటు చేయండి సార్. అంతే. ఒక ఆప్షన్ సెక్యూరిటీకి ఇచ్చేస్తే ఫోటో ఆప్షన్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేలాగా అంతే సార్. అంతకుమంది ఇంకేం లేదు సార్. మీరు చెప్పండి ఇప్పుడు ఫైనల్గా ఈ ఆక్సిజన్ టవర్ ఇష్యూ పట్ల. సో డెలివరీ తీసుకెళ్ళాలని కొన్నా చెప్తున్నారు. సో ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పిస్తే మీరు డెలివరీ తీసుకెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? వ్యక్తితో క్షమాపణ చెప్పించాను మా ఫస్ట్. అతను ఎంత క్రూరంగా బిహేవ్ చేశాడంటే, ఒక పెళ్లి కాని అబ్బాయిని డ్రాయర్తో వాటితో రోడ్ల మీద నించోపెట్టి అతను అవమానం తట్టుకోలేక సూసైడ్ గట్టా చేసుకుంటే ఇతను ఏమన్నా ఆయన చూస్తాడా? అసలు అంతలాగా అతను కొట్టడానికి కారణం ఏంటి అసలు? ఒక బ్రో అన్నందుక? ఒక బ్రో అంటే ఏంటైపోయింది? బ్రో అంటే మాకు ఎంతోమంది కస్టమర్ బ్రో అంటారు, ఒరే నువ్వు వెళ్ళరా, నువ్వు అలాగ ఉన్నావు, నువ్వు వెళ్ళరా, నువ్వు అలా చేయి అన్ని రికార్డింగ్లో ఉంటాయి. కస్టమర్లు సార్ మేము ఎలాగ సార్ లొకేషన్ దగ్గర ఉన్నాం సార్. ఎక్కడరా ఉన్నావు నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు? లొకేషన్ అది కాదు మేము పెట్టింది, వేరే దగ్గర పెట్టాం, అక్కడికి రా నువ్వు. సార్ అలా కాదు సార్, మీకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంది సార్, దానికి మాకేం డబ్బులే ఇవ్వరు సార్ అంటే, ఎందుకు రావు? అయితే మాకు ఫుడ్ అది క్యాన్సిల్ చేసి కస్టమర్ కేర్కి పెడితేనేమో కస్టమర్ కేర్ మీకు పెనాల్టీ వేస్తాం మీరు ఇవ్వకపోతే అనేసి అంటారు. 5వ ఫ్లోర్ లిఫ్ట్లు పని చేయకపోతే 5వ ఫ్లోర్లు నువ్వు రా, లేకపోతే ఫుడ్ క్యాన్సిల్ చేస్తే నీకు పెనాల్టీ వేసేస్తాం. ఇక్కడ కస్టమర్ మమ్మల్ని బెదిరించి, ఈ స్విగ్గీ వాళ్ళు మమ్మల్ని బెదిరించి మేము అక్కడ డ్యూటీ చేస్తున్నామా, లేదంటే మేము ఏ చాకరీ పనుల్లో లేకపోతే ఇవన్నీ చేస్తున్నామా? ఇది ఒక డిగ్నిటెడ్గా డ్యూటీ కాదు అని స్విగ్గీ వాళ్ళు కానీ ఒప్పుకుంటే చెప్పండి. ఈ రోజుకి స్విగ్గీ వాళ్ళు వచ్చి ఆ రైడర్ దగ్గర ఫోన్ మాట్లాడడమే తప్ప ఈ ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళి మీరు ఎలా బిహేవ్ చేయడం చాలా తప్పు. ఆ సొసైటీ వాళ్ళతో వెళ్ళి ఎవరైతే ఫీట్ మేనేజర్లో వీళ్ళు అందరూ ఉన్నారో మీరు అలా చేయడం చాలా తప్పు. ఒక్క రైడర్కి జరిగినా అది అందరికీ జరిగే అవమానం అనేసి ఒక్క ఫీట్ మేనేజర్ అయినా ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళి అడిగాడా? ఒక్క ఫీట్ మేనేజర్ అయినా ఏమంటే వెళ్ళకపోతే మీకు పెనాల్టీ వేస్తాం. కస్టమర్లు 20 రూపాయలే మాకు వస్తుంది. వెళ్ళి రావడానికి 15 గంట 20 నిమిషాలు పడుతుంది ఆ లిఫ్ట్లో వెళ్ళి రావడానికి. మేడం మీకు ఇలా కిందకి రండి అనేసి అన్న రారు. పోను ఆక్సిజన్ టవర్స్ వదిలేండి, 5వ ఫ్లోర్ 2వ ఫ్లోర్ అయినా పైనుంచి పైకి వచ్చే రాత్రి 2 గంట అవని 2 అవని సార్ గేట్లు అవి క్లోజ్ చేసి ఉన్నాయి సార్, కొద్ది దయచేసి వచ్చేయండి సార్, నైట్ అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది, అపార్ట్మెంట్లోకి ఈ టైంలో రావడం అంత సేఫ్బుల్ కాదు, లోపల డాగ్స్ ఉంటాయో లేకపోతే ఏముంటాయో మాకు తెలియదు, కొద్ది కిందకు వచ్చి తీసుకోండి సార్ అంటే మీరు వస్తే తీసుకో లేదంటే మానే. కస్టమర్ కేర్కి ఏంటి ఇలాగ ఉందండి పరిస్థితి అంటే మీరు ఫుడ్ ఇవ్వకపోతే ఎంత అయితే అంత పెనాల్టీ వేసేస్తాం. మమ్మల్ని బెదిరించి డ్యూటీ చేయాలనిపిస్తున్నారా, లేకపోతే మేము ఎంప్లాయీసమా ఏంటి? అసలు మేము ఎంప్లాయీసమా లేకపోతే ఏంటి? రౌడీజం చేసి డ్యూటీ చేయించాలనుకుంటున్నారా ఏంటి? అసలు ఒక అబ్బాయిని గుడ్డలోడ తీసి కొట్టడానికి అసలు అతనికి ఏంటున్నాయండి? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక స్విగ్గీ వాళ్ళు ఆఫీసు వాళ్ళు వచ్చి అసోసియేషన్తో మాట్లాడాలి. ఒక రైడర్కి మీరు ఇలా చేస్తే మీరు రేపు పొద్దున్న ఇంకో రైడర్కి చేయరు ఏంటి గ్యారంటీ అని అసోసియేషన్ వాళ్ళు స్విగ్గీ ఎవడైతే ఈ ఫీడ్ మేనేజర్లు వాళ్ళు అందరూ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మాట్లాడాలి. అసలు ఎంతసేపు రైడర్తో వాళ్ళ అమ్మ నాన్నతో ఏంటొస్తుంది వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడితే?
సో ఇక ఇప్పుడు ఏదైతే ఉందో ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రిమాండ్కి పంపించడం జరిగింది, ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇకపోతే మీరు అన్నట్టు కమ్యూనిటీకి సంబంధించిన ఆక్సిజన్ టవర్కి సంబంధించిన ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ సభ్యులు మీరుతో మాట్లాడి ఇక మీదట ఇటువంటివి జరగకుండా మేము బాధ్యత వహిస్తాము అని చెప్తే మీరు డెలివరీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఎవరైతే కొట్టాడో అతను ధైర్యం మీడియా దగ్గరికి వచ్చి ఆ పక్కన ఆ పేరెంట్స్ని ఆ అబ్బాయిని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ క్షమాపణ చెప్పి వాళ్ళకి నష్టపరిహారం ఎంత అయితే అంత ఇప్పించి అవన్నీ చేసిన తర్వాత ఆ వీడియో అవన్నీ అతను క్షమాపణ అవన్నీ చెప్పిన తర్వాత మొత్తం అన్నీ అయిన తర్వాత మేము ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా అనేది. అవన్నీ చేస్తేనే అతను ఎవడైతే కొట్టాడో గుడ్లోడు తీసి అతను వచ్చి ఆ తల్లిదండ్రులకి ఆ కుర్రోడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్షమాపణ చెప్పి అతను నష్టపరిహారం ఇప్పించి అన్నీ చేసి ఎవడైతే ఈ స్విగ్గీలో ఫీడ్ మేనేజర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రావాలి. ఆ ఎదవలు అస్సలు రారు, వాళ్ళు దేనికి పనిచేయరు. రాత్రి 2 గంటకి నన్ను రౌండప్ చేస్తారు పూర్ణ మార్కెట్ దగ్గర 300 రూపాయలు పిజ్జా కోసం. నేను ఎవరికి చెప్పుకోవాలి సమాధానం? వాళ్ళు ఇవ్వకపోతే నన్ను కొడతానని బెదిరించారు. నేను అన్నా అలా కాదన్నా, నేను రోజుకి ఒక 500 కోసం నేను పొట్టకూడ కోసం పనిచేస్తాను, 300 రూపాయలు పిజ్జా కోసం ఎందుకు తీసేసుకోండి, ఇప్పుడు నాదేనా నేనే భరించుకుంటాను తీసుకోండి అనేసారన్న. చిన్న పిల్లలు మైనార్టీ లేని పిల్లలు గంజాలు అవి కొట్టేసి రౌండప్ చేసి మమ్మల్ని ఏమో ఎంత హెరాస్మెంట్ అంటే అంత హెరాస్మెంట్ చేస్తారు. ఎంత తట్టుకొని అయినా సరే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఏదో వాననక పెట్రోల్ వేసుకొని సెలవు బిల్లులు కట్టుకొని ప్యాచీలు అయిపోయినా ఏమైపోయినా మేము డ్యూటీలు చేస్తున్నాం. రైడర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమైన అనేసన్నా 2వ ఫ్లోర్కైనా 3వ ఫ్లోర్కైనా వెళ్ళి డెలివరీలు చేస్తున్నాం. ఇవన్నీ చేసిన దాన్ని గొడ్డలు కూడా తీసుకొట్టడానికి మేము ఇదా. బెంగళూరులోని ఇలాంటి సంఘటన జరిగితే 3వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆత్మహత్య డాగ్ వల్ల పడిపోయి చచ్చిపోయాడు రైడర్. ఆవిడ సడన్ గా తలుపు తీసేయడం వల్ల డాగ్ వచ్చి కానీ ఈడు భయంతో ఎటు వెళ్ళాలో తెలియక 3వ ఫ్లోర్ నుంచి పడిపోయి చచ్చిపోయాడు. ఏటి జరిగింది? రైడర్కి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. ఇప్పుడు మాత్రం ఎవడైతే కొట్టాడో ఎవడైతే గొడ్డలు తీసుకొట్టాడో అతను మాత్రం వచ్చి ఈ తల్లిదండ్రులు ఇతని దగ్గర క్షమాపణ చెప్పి అతను నష్టపరిహారం ఇప్పించి మొత్తం అన్ని ఒక న్యూస్ ఛానల్లోనో మీడియాలోనో పెట్టినంత వరకు ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళేదే లేదు. ఒకవేళ అవన్నీ జరిగిన తర్వాత మేము ఆలోచిస్తాం ఎలా వద్దా అనేది. సో ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో. పగలనక రాత్రనక ఎప్పుడు డెలివరీ వచ్చినా కూడా మేఘాల మీద వెళ్ళి డెలివరీ చేస్తూ అంత డెలివరీ చేసిన తర్వాత కూడా మా ప్రాణానికి కానీ మాకు కానీ రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఎవరు కూడా స్పందించడం లేదు. ఈరోజు అదే అపార్ట్మెంట్లో ఒక అబ్బాయిని గుడ్డలు ఊడిదీసి చిత్రహింసలకు గురి చేశారు. ఇంత చేసినా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఇక మీదట ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాద్ అనే వ్యక్తి బహిరంగంగా వచ్చి మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పితే, అదేవిధంగా ఆ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో ఆ ఆక్సిజన్ టవర్కి సంబంధించిన కమ్యూనిటీ వారు కూడా వచ్చి మాతో మాట్లాడితే మాకు బహిరంగంగా క్షమాపణ చెబితేనే మేము ఇక మీదట ఆక్సిజన్ టవర్కి డెలివరీ తీసుకెళ్తాం, లేదంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్స్ ముక్త కంఠంతో చెప్తున్న సందర్భం.